కలుగును గాక. దీచిన గాక మంత్రం కూడా అందరి కరకళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం పెట్టి, ప్రభా గడిచిన నెలంతా కాలం రెక్కల మీద మీరు కాచి కాపాడి, మరి మే నెలలో 3వ వారంలోనైనా తైలాభిషేక ఆరాధనలో ఈ ఆయుధ సర్వీస్ లో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో మంది ప్రభా గతించిపోయారు, ఎంతో మంది నైనా ఇదిగోనైనా భూమిలో కలిసిపోయారు ప్రభా. ధనమున్నవారు కలిసిపోయారు ప్రభా, అందగాళ్ళు కలిసిపోయారయ్యా. అయ్యా ఇదిగోనైనా మాకన్నా మహాగడుకులే కలిసిపోయి ఉన్నారు. కానీ ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని అందరి కడ రెండు చేతులు పైకెత్తి స్తోత్రమయ్యా, స్తోత్రాలయ్యా, 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 స్తుతి 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 స్తోత్రాలు 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 స్తోత్రాలు. జక్కరేని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, జక్కరేని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితులు ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి ఒక్కరి పేరు కూడా దేవుడికి తెలుసు. ప్రతి ఒక్కరు ఏ సమస్యతో వచ్చారో దేవుడికి తెలుసు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు నీకు తెలుసు. దాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నా జీవితంలో ఎన్నో మేలులు చేసావయ్యా. ఒకప్పుడు నా జీవితంలో సమాధానం లేదయ్యా, ఒకప్పుడు సంతోషం లేదయ్యా, ఒకప్పుడు ఎంత ఉన్నా కానీ నాయనా దుఃఖమే మిగిలేదు నాయన. ఈరోజు ప్రభా నీతో సహవాసం చేసిన దగ్గర నుంచి నాకు సమాధానం వచ్చింది ప్రభా. నీ మాట ఉన్న కాడి నుంచి నాకు సంతోషం వచ్చింది ప్రభాని. స్తుతించు, దేవుని స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 నాయన. అయ్యా ఈ ఆరాధనలో నేను ఘనమైన స్వాగతాన్ని ఆహ్వానిస్తున్నా ప్రభా. మా చేతులని ఆయుధాలుగా మారిపోవాలయ్యా. అయ్యా ఇప్పుడు నేను బలమైన ఆత్మతో మా మధ్యలో నీకు దిగరండి నాయన. వేరేడు దూతలతో మా మధ్యలో నీకు దిగరండి నాయన. ఏదో దూతల సింహమాన్ని ఆహ్వానిస్తున్నాం, బలవంతుని బంధిస్తున్నాను వేస్తున్నాం. మమ్మల్ని నీ శక్తితో నేను నింపినాను ఆయన. చెప్పేలా అయ్యా ఇదిగో పర్వతంలో చదువు చేయగల దేవుడు నువ్వు నాయన. నీవే బాధ్యతని ఏ విధంగా అయితే పలుకుతున్నా విధంగా ధైర్యంతో మేము పలుకుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో మెత్తగున్న ప్రాంతాలన్నీ చదువు చేయండి ఇక్కడ నాయన. మార్గములని సరళము చేయండి ప్రభా. ఆకృతి ప్రాంతం అంతా నింపండి ఆయన. మంచి మందిరాన్ని మీరు దయచేస్తారయ్యా. అయ్యా ఆత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నువ్వు ఇప్పుడు బలమైనప్పుడే బలవంతులు అవుతున్నా ప్రభా. అయ్యా క్రీస్తునందు బలవంతుడు కమ్మ ఉన్నావు నాయన. మేము శక్తిహీనులమే నాయన, బలహీనమైన ప్రభా. ఆరాధన అంటే మనుషులు దేవుడితో కనెక్ట్ అయ్యారు. కళ్ళు మూసుకొని దేవుని రెండు చేతులకు దేవాన్ని కాకని ఇటు బయట రాదు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరి ఆరాధన అంటే ఏంటో తెలుసా? నీ జీవితాన్ని మార్చే క్షణం అది. నీ జీవితంలో అద్భుతం జరగాలి, నూతనమైన ఆరోగ్యం నీకు రావాలంటే పరిశుద్ధాత్మ ఆ చేతుల మీదకి రావాలి. నా చేతులు వేస్తే నీకేం జరగదు. పరిశుద్ధాత్మ దేవుడే మీ మీద చేయాలి. ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆరాధన ఎందుకు చేస్తున్నానంటే దేవుడు మహిమని మీదకి రావాలని, దేవుని సన్నిధి మీదకి రావాలని, దేవుని కృప నిన్ను తాకాలని. నువ్వు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ అది ఇది చూడటానికి కాదు, మనస్సు పూర్తిగా ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతోను ఆరాధించమన్నాడు ఆయన. అందుకు ప్రయత్నించి అందరు కూడా ప్రభా నాకు పూర్ణ ఆత్మతోను పూర్ణ సత్యంతో ఆరాధించుకో నాకు దయచేయమన్నాడు ఆయన. ఘోర పాపినైనా నేను
నీకు దూరంగా పారిపోగా. అందరు చెప్పకూడదు. దూర పాపి అయినా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను చేతులు పైకి చెప్పకూడదా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను వీడను. అందరూ నాతో కలిసి పాడుకుందాం. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి అందరూ కలిసి. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. దూర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. కలిసి దూర నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా చేయవిడచువా నన్ను విడవాలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా చేయవిడచువా నన్ను విడవాలేదయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకం చెప్పకూడదు. అందరూ ఆనందంతో లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా చేయవిడచువా నీవు నన్ను విడవలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా చేయవిడచువా నీవు నన్ను విడవలేదయ్యా. నీవు నన్ను విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
ఎంత మంచి దేవుడయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరాగా. ఎంత మంచి దేవుడు, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరాగా. ఎంత మంచి దేవుడయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరాగా. ఎంత మంచి దేవుడయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరాగా. ఎంత మంచి దేవుడయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన ప్రవేశించడం, స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఒక బలమైన అభిషేకము బలమైన సమస్య ఈ నేల కుదరించిన పరుగు ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. థ్యాంక్ యూ రా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఆయన ఎక్కడైతే ముగ్గురు మధ్యలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు సంచరించే దేవుడు. ఆయనకు వాద్యాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆత్మ రావాలంటే ఆ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో మనం ఆరాధిస్తే మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు ఆయన అద్భుత దేవుడు. ఎక్కడైతే ఆత్మతో మనం ఆరాధిస్తామో, పూర్ణ హృదయంతో ఆరాధిస్తామో, పూర్ణ సంతోషంతో ఆరాధిస్తామో మన మధ్యలో దిగి వచ్చే దేవుడు. ఎంతమంది ఆయన చూసే దేవుడు కాదు. అందరు రెండు చేతుల పైకి ఎత్తేసయ్యా. అది తాకిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నాకు నూతన బలం ఇచ్చినందుకు నీలో నుంచి ఒకటి వెళ్ళిపోయింది. ఈ రోజు నీలో నుంచి బాడీ అంతా తేలిక అయిపోయింది. ఒక బలమైన కార్యం నీ జీవితంలో జరిగింది ఈ రోజు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే ప్రత్యేకంగా ఈ ఆరాధన జరిగించుకున్నాడు. ఆయన నీ కొరకే ఈ లైవ్ లో కూడా నీ కొరకే ఈ ఆరాధన జరిగించాడు. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమును సాగగా నిరసించక సాగగా నీవిను తిరుగా. ఒకప్పుడు నా ఆత్మ కోల్పోయేమో, ఆయన సన్నిధుల నుంచి దూరం అయిపోయేమో, ఆయన కృపని పొందుకోలేకపోతున్నావేమో. మరలా ఇచ్చాడు ఈ రోజు నీకు. మరలా ఎన్నడూ దీన్ని కోల్పోవద్దు.
ఆయన కృప ఎంబడి కృపలోనికి నువ్వు నేను వెళ్ళే విధంగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తీరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును నిన్నే పూజింతును నిన్నే ప్రేమింతును యేసు నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను తీరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే సేవింతును నీ సన్నిధిలో అందరూ కలిసి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను తీరుగా తండ్రి నీ సన్నిధిలో ఎన్నోసార్లు తిరిగి వెళ్ళిపోయాం నీ సన్నిధి ఎన్నోసార్లు తోసేసాం అయ్యా నీ మందిరికి ఎన్నోసార్లు మేము విడిచిపెట్టేసాం ప్రభా కానీ నేను ఈ రోజు ఒక తీర్మానం చేసుకున్నాను ప్రభా నీ సన్నిధి ఎప్పుడు ఏమి తిరిగి చూడమయ్యా అయ్యా నిరసింపక నీ సన్నిధులు నిత్యం మేము ఉంటాం ప్రభా అయ్యా 38 సంవత్సరం నడివంగిన స్త్రీ అయ్యా నిత్యం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నదని ఆయన ప్రభా నేను ఆ విధంగా నేను అంటానయ్యా ఆ విధంగా నేను జీవిస్తానయ్యా అయ్యా నేను ఆ విధంగా బ్రతుకుతానయ్యా అయ్యా ఇప్పుడు వరకు అనేక పర్యాయాలను తప్పిపోయాను ఆయన ఈ రోజు నుంచి నన్ను కట్టు ప్రభా నన్ను స్థిరపరచు ప్రభా బండ మీద రాయిలాగా నన్ను బండ మీద ఇల్లు కట్టట్టు నన్ను స్థిరపరచిన ప్రభా నీలో నాయన నీతో సావాసం చేసి కృపను దయచేయండి అయ్యా దావీదు అడుగుతున్నాడు ప్రభా అయ్యా కీర్తన 27:4 అడుగుతున్నాడు ప్రభా అయ్యా నేను ఒక వరం అడుగుతున్నాను దేవుడి దగ్గర నుంచి అది ఏంటంటే ఆయనతో సహవాసము చేయాలని ప్రభా ఆయనతో ఉండాలని నాయన అయ్యా నీతో నేను ఉండాలని ప్రభా అయ్యా ధనం అడగలేదు నాయన అయ్యా రాజ్యం అడగలేదు ప్రభా ఐశ్వర్యం అడగలేదు నాయన నీతో నేను ఉండాలని ప్రభా నీతోనే జీవించాలని ప్రభా నీ సహవాసాన్ని కోరుకున్నాడు ప్రభా అటువంటి కృపను మాకు దయచేయండి అయ్యా విడిచిపెట్టి ఉన్నాం ప్రభా అయ్యా ఒకప్పుడు ప్రేమ లేదయ్యా ఒకప్పుడు సహవాసం లేదయ్యా ఒకప్పుడు ప్రార్థన లేదయ్యా ఒకప్పుడు రోషము లేదయ్యా అయ్యా ఇప్పుడు అన్ని కోల్పోయి ఉన్నాం ప్రభా ప్రభా ఈ రోజు మళ్ళా నాకు దయచేయమని అడిగిన 2 చేతులు జోడించి ప్రభా దావీదు ఏ విధంగా ఎటువరం అడిగాడు ప్రభా ఈ లోకం ఆశ నాకు వద్దయ్యా ఈ లోక కోరిక నాకు వద్దయ్యా అయ్యా నీతో నేను సహవాసం చేయాలి నీ దగ్గర వరం అడిగాడయ్యా ఆ వరం అనుగ్రహించేవాడు ఆయన అనుగ్రహించి కాబట్టి హృదయానుసారుగా మారిపోయాడు ప్రభా ఒకప్పుడు నేను హృదయానుసారేనయ్యా అయ్యా ఇదిగో ఎవరో సాక్ష్యం ఇస్తున్నాడయ్యా నేను యెహోవా యందు భయభక్తులు కలివాడిని కానీ నేను ఇదిగో యెహోవా మాట వినకుండా అయ్యా నాయకులతో చెప్తున్నాడు ప్రభా నేను నినివేకి వెళ్ళమంటే ఆయన తర్షీషుకి వెళ్ళిపోతున్నానని అయ్యా నాయకులతో చెప్పాడు ప్రభా అలాగే నేను కాడ ప్రభా ఒకప్పుడు నేను ప్రేమ ఒకప్పుడు ప్రార్థన ఒకప్పుడు మోకాళ్ళ అనుభవం ఒకప్పుడు దేవుడితో సావాసం ఒకప్పుడు దైవజన్యంతో సావాసం అయ్యా సంగమ కొరకు ప్రార్థన దైవజనం కొరకు ప్రార్థన అయ్యా సేవలో సహకారి కూడా మేము ప్రభా ఈ రోజునైనా నిద్రమత్తులైపోయామయ్యా భారమదేని వాళ్ళకైపోయాం ప్రభా సోమరులైపోయామయ్యా నశించిపోతున్నాయి ఆత్మలు నాయన ఎన్నో నశించిపోతున్నాయి ప్రభా అయ్యా ఇదిగో యువనాలా ప్రభా అయ్యా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు ప్రభా మేము అక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం ప్రభా మా సొంత కార్యాలను చూసుకున్నాం కదా ప్రభా మా సుఖం మేము చూసుకున్నాం కదా నాయన నశించిన ఆత్మను రక్షించడానికి నాయన భారమ లేకుండా ఉండిపోయాం ప్రభా అని 2 చేతులు జోడించి
నన్ను క్షమించు ప్రభు అని ఉపద్రవం నుండి ఏమైనా ఎలాగైతే మాట్లాడాడో, పాతాళ గర్భం నుండి ఎలాగైతే మాట్లాడాడో, అయ్యా నా వల్ల నీవే రక్షించబడాలని చూస్తే ప్రభా దాన్ని వద్దని వెళ్ళిపోయానయ్యా. ఈరోజు నేను కడనాయన నేనున్న ప్రాంతం రక్షించబడాలని కొన్ని ఆత్మ నా కొరకు ఎదురు చూస్తుంటే నేనే మందిరాన్ని మానేస్తున్నాను ప్రభా. నేనే దేవుని సన్నిధికి మానేస్తున్నానయ్యా. దేవుని సన్నిధి క్రమంగా రాలేకపోతున్నాను ప్రభా. దేవుని సన్నిధిలో సరిగ్గా నిలబడలేకపోతున్నానయ్యా. నమ్మకమైన వారి కోసం దేశంలో ఎదురు చూస్తుంటే ప్రభా, ఆ నమ్మకమైన నేనని నేను అనుకుంటే ప్రభా, నేను నమ్మకమైన వ్యక్తిగా దూరంగా పారిపోతున్నానయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు నువ్వు లేకుండా నేను ఉండలేనని, ఎన్నిసార్లు దేవుడికి దూరం అయిపోయావు, ఎన్నిసార్లు దేవుడికి దగ్గరగా ఉన్న నీవు ఈరోజు ఎక్కడున్నావు ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. చేతులు జోడించి అడిగి, ప్రభా నీ సన్నిధిలో ఉండవలసిన నేను వేరే మార్గంలో ఉన్నానయ్యా. అయ్యా వేరే చోట నేను ఉంటున్నాను ప్రభా. అయ్యా ఒకప్పుడు ప్రభా నా జీవితం బాగున్నప్పుడు, అందరూ నన్ను విడిచిపెట్టినప్పుడు నీవే ఉన్నావు, నీవే నాకు తోడున్నావు, ఎవరు లేరయ్యా. ఈరోజు అన్ని వైపు ఉన్న తర్వాత నీకు నేను దూరం అయిపోయాను ప్రభాని గుండెలు బాదుకుంటూ, అయ్యో నేను తప్పు చేశాను, నేను ఉండవలసిన చోటు ఉండకుండా మేడ మీదకి వెళ్ళి చేయి చూడడానికి చూసి పాపం చేసి అన్ని కోల్పోయానని దావీదు శుద్ధారోధన కలగజేయమని అడిగినట్టు ఈరోజు నాకు అక్కడ శుద్ధారోధన కలగజేయ ప్రభా. అయ్యా నేను తెలుస్తున్నాయి నాయన, నేను ఏ విధంగా అయ్యా నీకు దూరం అయిపోయిన ఆరాధనలను నాతో మాట్లాడే ప్రభా. అయినప్పటికీ నన్ను ప్రేమించి అలాని ఆత్మతో నన్ను నింపే ప్రభా. ఈ అభిషేకం నేను కోల్పోకూడదు నాయన, ఈ ఆత్మ నేను కోల్పోకూడదు ప్రభా. నీ కృప ముందుకు సాగిపోవాలని చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా మరలా ఈ కృప నేను కోల్పోకుండా నీ సన్నిధిలో నిత్యం ఉండే కృపను నాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి దేవుని నామమును మహిమపరిచి అందరం కూడా కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరం కూడా కూర్చుందాం. మన రక్షకుడు విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ, మా కుటుంబం తరఫున, మందిరం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవాది దేవుని మహాకృపను బట్టి మరి చంద్రకళ చెల్లికి గడిచిన 2 వారాలు 3 వారాలు అయిపోతుంది. మరి భయంకరమైన అది అంతు చిక్కని పరిస్థితి, ఆ డిసీజ్ వ్యాధి. కానీ దేవుడే మరి తన అద్భుత రీతిలో అదంతగా ఆపరేషన్ పడకుండా మరి టాబ్లెట్లతోనే దేవుడు మన దగ్గర చేసిన ప్రార్థన ఆలకించి మరుసటి ఆదివారం కల్లా మనం పోయిన ఆదివారం ప్రార్థన చేసాం అందరం కలిసి సంఘం అంతా. ఈ ఆదివారం దేవుడు సాక్షిగా తీసుకొచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమ కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డకి ఇచ్చిన స్వస్థత కూడా దేవునికి మహిమ కలుగును గాక. డాక్టర్ 1000 రూపాయలు అయిపోతాయని చెప్పారు. సరే చూడండి, పేజీ తర్వాత చూడండి జాగ్రత్తగా నేను వాటిని శ్రద్ధగా లైవ్ లో చూస్తున్న వాళ్ళు ఖర్చు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ దేశాన్ని చూస్తున్నారు, ఏ రాష్ట్రాన్ని చూస్తున్నారు, ఏ గ్రామాన్ని చూస్తున్నారు, ఇప్పుడు తర్వాత చూడబోతున్నారు. చెప్పే 10 నిమిషాలు 20 నిమిషాల వాక్యమైనా సరే మీరు శ్రద్ధగా వినండి. ఆమె అటు ఇటు దిక్కులు చూస్తూ పిల్లలతో ఆడుతూ ఏ పని కూడా చేయకుండా శ్రద్ధగా మీరు వాక్యం విను గాక. ఆమె వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడైనాడు, వాక్యం ఏమైనాడు. అందుకు వాక్యం వినేటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే నిద్ర వస్తుంది. ఆ నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? వాక్యం అంటే మీరు ఎక్కడ బాగుపడతారని. అలా రబా శరగదమంతరగదా సిహాతిగా. 1 word from God change your life. దేవుడి నుంచి వచ్చే ఒక మాట నీ జీవితాన్ని. అందుకే మనం పాట పాడుకుంటాం, నీ వాక్యమే నన్ను పాద
బాధలలో గుర్తిద్దాం. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదించెను. హల్లెలూయా. వాక్యమై ఉన్నాడంట దేవుడు. ఆమేన్. ప్రియమైన దైవ జనమా, ఈ వాక్యం అంటే మనకి ఏం జరిగింది తెలుసా? నూతనమైన శక్తి మనకు వస్తుంది. ఏమొస్తుందంట? కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై. అందుకే అప్పుడే జోసెఫ్ కిండ్రు చేయమంటారు, చిప్స్ ఇమ్మంటారు. ఎందుకని? ఆ శక్తి మీలోకి వెళ్ళనివ్వకుండా, ఆ కృప మీలోకి వెళ్ళనివ్వకుండా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఏం చేస్తుందంటే అభ్యంతర పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. అందుకు మందిరంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా. ఈ దెయ్యాలన్నీ కూడా ఏం చేయాలో తెలుసా? సైలెంట్ లో పడేసి మూలం పడేయాలి, లేకపోతే ఇంటికి పడేసి రావాలా. హల్లెలూయా. అవన్నీ సైలెంట్ లో పడేయాలి. ఫోన్లన్నీ గంట సేపు అది మనకి ఏమైపోవాలంటే దూరం అయిపోవాలా. మనం అలా ఉండదు, సైలెంట్ లో పెట్టాం. ఎవరు ఏ మెసేజ్లు పంపిస్తున్నారో చూస్తూ ఉంటాం. మందిరంలోనే ఉంటాం, కుర్చీలోనే కూర్చుంటాం, న్యాయంగా చూస్తాం. కానీ నీ మనసంతా వాట్సాప్ల మీద, ఫేస్బుక్ అప్లోడ్ డౌన్లోడ్ మీద ఉంటాయి. హల్లెలూయా. అలా ఉండకూడదు. మన మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే దేవుని కృపను పొందుకొని ఆ వాక్కుని రిసీవ్ చేసుకునేటట్టు ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇదే కాలం వేసవకాలం ఏం పడుతాయి చెప్పాలా? అవునా? రసాలంటే ఎంత ఇష్టపడతారు? రసాలు ఎక్కడ టేస్ట్ ఉందా, ఎక్కడ బాగుందా ఆ తోటలోకి వెళ్ళి తెచ్చుకుంటారు కదా. మనం ఏం చేస్తాం? ఇష్టపడతాం. అవునా కదా? పేరుపాలెం బీచ్కి వెళ్ళేటప్పుడు ఆ మధ్య రోడ్లో గుట్ల గుట్లకి వేస్తే చంపుతారు కదా టేబుల్ మీద. అప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? ఎందుకని? ఆ మామిడికాయ టేస్ట్ చూడాలా, అది ఎలాగైనా నోట్లోకి వెళ్ళాలా అని ఎంతైతే మనము ఇష్టంతో ఉంటామో వాక్యం చెప్తున్నప్పుడు కదా మనం అంత ఇష్టంగా ఉండాలా. హల్లెలూయా. ఆ ఇనుట వల్ల మీకు ఏమొస్తుందంటే విశ్వాసం. దీనివల్ల ఇనుటు వల్ల మీకు ఏమొస్తుంది? 2030లో విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం తెలుసా? నీ రోగం ఉంటే రోగాన్ని, నీ సమస్య ఉంటే సమస్యని, నీ బాధ ఉంటే బాధని అన్నిటిని కాదు ఏం చేస్తుంది? హల్లెలూయా. నిజం చెప్తున్నా, పొద్దు నుంచి వాటర్ చుట్టూ తాగల దేవుడు అక్కడ పనులను జరిగించుకున్నాడు. మొదటి ఆదివారం జరిగింది, అక్కడ అద్భుత రీతిలో జరిగింది. అక్కడ మళ్ళా అక్కడికి వచ్చేసరికి అసలు ఓపిక నా దగ్గర లేదు. ప్రార్థన చేయలేకపోతుంటే పాస్టర్కి ఇచ్చేసిన కూర్చోలో కూర్చుని, కానీ ఆరాధన చేసినప్పుడు ఆయన అభిషేకం నాలోకి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరలా శక్తిని మీ కొరకు నాలో ఇచ్చి మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. మరి గడిచిన వారంలో ప్రబలారాధనలో ఒక మాట చెప్పాను. ఈరోజు రాయల్ ఎడిటింగ్ సర్వీస్ కాబట్టి మీకోసము ఒలివ్ ఆయిల్ కనుక సిద్ధంగా ఉంది. యెరూషలేము నుంచి తెప్పించిన ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీరు అదృష్టవంతులు. ఎక్కువ మంది వస్తే సరిపోయేది కాదేమో, సరిపోవడం ఒక చిన్న డబ్బా మాత్రం తెప్పించారు అక్కడి నుంచి. ఈ రోజు ఎవరు వచ్చారు? మీ అందరు కూడా ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. మరి గడిచిన ప్రభువులందరినీ చెప్పాము. మన పూర్వం ఉన్న వ్యక్తి ఎవరము, నూతన వ్యక్తి ఎలా ఉండాలా, పాత జీవితం ఇంకా మరలా నూతన జీవితంలో రాకూడదు. నూతనమైన ఒక సిరీస్ గా నేను వెళ్తున్నాను, ఒక సిరీస్ గా మీకు వెళుతున్నా. ఎందుకంటే ఈ మనమంతా మరలా కొత్త ఆత్మలతో మరలా ఈ సంఘం కట్టబడుతుంది. ఎప్పుడు లాగా మొదటి సమయంలో చెప్పిన ప్రకారం. హల్లెలూయా. మామగారితో ఈ సంఘము మొదటి స్థితిలో కూలిపోయింది.
మరలా 5 సంవత్సరాలు కట్టిన సంఘం ఏమైపోయింది? ఆగిపోయింది. మరలా మనం దినబంధించి మళ్ళీ ఏం చేస్తామంటే మరలా కొత్త సంఘాన్ని మనం కడుతున్నాం. హల్లెలూయా. కొత్త సంఘం వచ్చిన మీకు ఒక సిరీస్ ప్రకారంగా నేను వెళుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా నేను చెప్పింది ఏంటంటే మీకు ఆత్మలో వర్ధిల్లాలా. ఏం చెప్పాను? ఆశీర్వాదము రావాలి అంటే మనం ఏం చేయాలా? ఆత్మలో వర్ధిల్లాలా. దేవుని పనిలో సహకారిగా ఉండాలా. దేవుని విషయంలో వెనక తట్టు చూసే వ్యక్తులుగా ఉండకూడదు అని మొదటి సిరీస్ చెప్పా. రెండో సిరీస్ మీకు ఏం చెప్పానంటే నీవు నేను పాపములు బ్రతికిన నీవు నేను మన కొరకు తను సమర్పించుకొని క్రయదానముగా తన ప్రాణాన్ని అర్పించి రక్తమంతా నీ కొరకు దారబోసి ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను కొనుక్కున్నాడు అని చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. కొనుక్కున్న నీవు నూతనమైన వ్యక్తిగా ఉండాలి కానీ పాత స్వభావంగా ఉండకూడదు అని బంది గురించి చెప్పాను. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలంటే పావులు వలె ఉండాలని చెప్పాను. ఆమేన్. అని అన్యా ఇలా ఉంటే పాస్టర్ గారు ఏమి మాకు వస్తుంది అని అంటే ఏమొస్తుంది? ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఉదయ కాలంలో అయితే నేను ఒకటే చెప్పాను, యోనా గురించి చెప్పాను. అక్కడ యోనా సన్నిధిలో ఉండకుండా సన్నిధిని విడిచిపెట్టి నినివేకేలమంటే దర్శి చనిపోతే ఏ ఉపద్రవం తన మీదకి వచ్చిందో తనకిచ్చిన భారాన్ని తనకిచ్చిన ఆ ఏదైతే పనుందో పని చేయకుండా పారిపోయినప్పుడు ఎటువంటి ఉపద్రవంలోకి వెళ్ళాడో ఒకవేళ నీ ద్వారా కూడా దేవుడు బాధపడుతుంటే దేవుడు చెప్పిన పని చేయకుండా సొంత కార్యాలు చేసుకుంటూ దేవుడి పని నిర్లక్ష్యం చేస్తూ దేవుడి విషయంలో సహకారం ఉండకుండా ఒకవేళ ముందుకు సాగిపోతున్నావేమో బీ కేర్ఫుల్. ఇప్పటికైనా యూటర్న్ తీసుకో, నీ జీవితాన్ని మరలా కట్టు. దేవుడు యోనాను ఎలాగైతే నినివేలో రక్షించాడో అలాగా నిన్ను కూడా రక్షించి నినివే పట్టణంతా కాపాడతాడని ఉదయకాలం మెసేజ్ చెప్పారు. హల్లెలూయా. దేవుని ఆశ ఒకటే, నశించిన పోయిన ఆత్మల్ని వెతికి. మిమ్మల్ని అడుగుతున్నా, పొద్దున చెప్పిన దాని నుంచి వెళ్ళి నేను మన మెసేజ్ లోకి వస్తాను. నిన్ను కూడా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి సార్? ఎందుకు ఎన్నుకున్నాడు? అన్నగారు ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? ఎందుకు ఎన్నుకున్నాడు? నీ పక్కన కొన్ని వేల మంది నశించిపోతున్నారు. యువనాన్ని కూడా అందుకే కదా ఎన్నుకున్నది. అవునా? ఈ ప్రపంచంలో, ఈ ఉండి ప్రాంతంలో, ఈ బొమ్మరెడ్డి వారి వీధిలో, చిన్న కాపారంలో, కలిసిగూడలో కానీ, మరి సమతనగర్లో కానీ, బోస్రాజ్ కాలనీలో కానీ, పొరపట్నంలో కానీ, భీమారంలో కానీ, విజయవాడలో కానీ మనం చేస్తున్న పరిచయంలో నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే నీ ద్వారా ఆ పట్టణం రక్షించబడాలి. చెప్పడు కూడా దేవుడు నామమున అంటారు. హల్లెలూయా. కానీ నీవు నేనేం చేస్తున్నావు? నీవు నేను ఆ మెసేజ్లోకి వెళ్ళవుతాను. ఈ మెసేజ్ కంటిన్యూ అవుతుందేమో. ఆమేన్, హల్లెలూయా. నీవు నేనేం చేస్తున్నావు? చూడండి, యోనాకు రండి. యోనాకు రండి, 10వ వచనం చూడండి. యోనా గ్రంథము 1:10 వచనంలో తను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు అతను తన ఆ మనుషులను తెలియజేసి ఉండిన గనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగి. ఏమని అడుగుతున్నారే? నువ్వు యెహోవా సన్నిధిలో ఉండవలసిన నీవు, యెహోవా మందిరంలో దేవుని పని చేయవలసిన నీవు, దైవజనుని కొరకు ప్రార్థించవలసిన నీవు, దేవునికి సహకారంగా ఉండవలసిన నీవు, దైవజనునికి సహకారంగా ఉండవలసిన నీవు ఎక్కడికి పారిపోతున్నావని ఎవరు అడుగుతున్నారంటే నావికులు అడుగుతున్నారు. నావికులు ఎవరో తెలుసా? 3వ వచనం చదివితే వారు అన్యులు. ఎవరో అన్యులు అడుగుతున్నారు. అరే బాబు, నీ దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? నీ దేవుడు ఆకాశ గగనాన్ని సృష్టించిన దేవుడు, ఆయన సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, ఆయన సన్నిధిలో ఉంటే తన మహిమైస్తవానికి ఇచ్చే దేవుడు,
అటువంటి సన్నిధిలో నీవు ఉండకుండా, అటువంటి దేవుడు మాటని వినకుండా మరలా నేను భయభక్తులు ఉన్న వాడిని అని చెప్పుకుంటూ నీవేకెళ్ళమంటే నువ్వు తరిశిసుకెళ్ళిపోతున్నావు, నీకు భయం లేదని ఎవరు అడుగుతున్నారంటే ఈరోజు అన్యులు అడుగుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మందిలోకి వచ్చిన నిన్ను కూడా నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే కార్యాలను బట్టి, నువ్వు పనిలో కానీ, నువ్వు వెళ్తున్న జాబ్ విషయంలో కానీ, నీ ఊర్లో కానీ నిన్ను కూడా ఇదే విధంగా అడుగుతున్నారా? హల్లెలూయా. కానీ అసలు ఆయన ఎందుకు పంపించాడు? నినివే పట్టణంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు? పాపములో పడిపోయారంట. ఏమైపోయారు? పాపములో పడిపోయారు. వాళ్ళందరూ కూడా నువ్వు రక్షించాలి అని అంటే యోనా మహానుభావుడు ఏం చేస్తున్నాడు చూడండి. 4-5 వచనం చూడండి. నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేటికై అందులోని సరుకులను సముద్రంలో పడవేసిరి. అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. హల్లెలూయా. ఏం చేస్తానంట? నువ్వు యోనా ఎలాగైతే ఆ పట్టణంలో నినివే పట్టణం వెళ్ళడానికి ప్రత్యేకంగా ఎన్నుకుంటే, నిన్ను నీ పట్టణంలో దేవుడు నిన్ను ఎన్నుకుంటే నీవు కూడా యోనాలాగానే ఉన్నావా? ఆ ఊరి కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ వెళ్ళే సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ దైవజనుడు మీటింగ్ పెడితే తప్పకుండా నువ్వు అటెండ్ అవుతున్నావా? లేకపోతే నాకేంటని గొడవబెట్టి కొడుకున్నావా? ఓ సోమరి, ఎందాకని నిద్రపోతా అంటారు. దీంట్లో ఏమన్నాడు? ఎకరాలు వచ్చినాయి. ఏమన్నాడు? నిద్రపోతున్నవాడు ఎవరు చెప్తున్నారు? నావికులు చెప్తున్నారు. ఎవరు? అన్యులు చెప్తున్నారు. మనకి సిగ్గుండాల. ఒక విశ్వాసి, దేవుని నమ్మిన బిడ్డ, దేవుని కొరకు ఎన్నుకున్న బిడ్డకి ఎవరు చెప్తున్నారు చెప్పండి? మరి ఈ రోజు నీకన్నా ముందు ఎవరు లేసి పూజలు చేస్తున్నారు? నువ్వు 7 దాకా లెక్తులా, దుప్పటకు లెక్తులా. నువ్వు ఈరోజు మనం ఏం తెచ్చుకోవాలా? సిగ్గు తెచ్చుకోవాలా? ఈ రోజు నీ ముందు ఈ లోకానుసారమైన వాటి వైపు వాళ్ళంతా ఆసక్తి చూపిస్తే నీవేం చేయాలా? సర్వశక్తి గల దేవుడు పూజిస్తున్న నీవు, సర్వాధికారి నీవు, పాపం బతుకులో నిన్ను విడిపించిన నీవు ఏమైపోయావు? నిద్రపోతులాగున్నావు. హల్లెలూయా. నీ పట్టణం మీద నీకు భారం లేదు. నీ సంఘంలోకి ఆత్మలు రావట్లేదు. నశించిపోయిన ఆత్మలు, తప్పిపోయిన ఆత్మలు ఎన్నో నశించిపోయి రక్షించబడి మరలా పాపం పడి వారి గురించి భారమ కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఆత్మ మనలో లేదుగా. ఆయన ఎక్కడుండాలా? 3వ వచనం చూస్తే ఆయన యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని. ఎక్కడికి వెళ్ళిపోతాడంట? తర్షీషు పట్టణం పారిపో. ఎక్కడుండాలి అసలు ఆయన? ఉదయకాలు వేసిన ఎక్కడుండాలా? ఆదివారం వేసిన ఎక్కడుండాలా? శుక్రవారం ఎక్కడుండాలా? మధ్యలో ఎక్కడున్నా? నువ్వు నేను అనుకున్నాము ఒక రోజు మానేస్తే ఏమైపోతుందిలే, ఒక ఆదివారం మానేస్తే నష్టమేమి లేదు, నేను ఒడియాలు వేసుకున్నా పర్వాలేదు, ఆ ఒడియాలు తినకపోతే నాకు ఆకలి తీరదు, ఆ పంచడికి వెళ్ళకపోతే నాతో మాట్లాడరు, పనికి వెళ్ళకపోతే నేను బ్రతకను, నాకు ధనం రాజు కొనవేళ నువ్వు కనుక నువ్వు ఉంటే కరోనా వచ్చినప్పుడు నేను ఎవడ బతికించాడు? చంద్రగారు ఎవడ బతికించాడు? 2 సంవత్సరాలు ఏ పనికి వెళ్ళావు నువ్వు? పక్షులు ఎలాగైతే అవి పనికి వెళ్ళవో ఎక్కడికి వెళ్ళవో అటుకి ఎలా అయితే పోషించాడో అలాగే నిన్ను నన్ను పోషించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరోజు చేసిన తప్పుకి
ఎక్కడుండాలో తెలుసా దావీదు? దేవుని సన్నిధిలో ఉండాలా అని మొదటి సమయంలో 9 చూస్తే ఆయన దావీదు లోపల ప్రవేశించి, అయ్యా నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఎంత పాటిది అన్న దావీదు ఎక్కడెక్కడ తెలుసా మేడెక్కాడు. ఆమె మేడెక్కి ఏం చేశాడు తెలుసా? స్నానం చేస్తున్నా ఏమైపోయింది? తన జీవితమే మారిపోయింది. ఎన్నిసార్లు చూశాడు? నువ్వు కూడా ఒక్క రోజు నీ సన్నిధి మానేస్తావు, దేవుని మందిరం ఒక్కసారి విడిచిపెడతావు. మన అంత హృదయానుసారైన దావీదునే ఊరుకోడు దేవుడు, నిన్ను నన్ను ఊరుకోరా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అటువంటి పరిస్థితిలో ఎవరు ఏం చేస్తున్నాడో తెలుసా? అయ్యా నీ సన్నిధిలో ఉండమంటే నేను ఉండలేదు కాబట్టి నాకేమి దేంట్లోకి నేను వెళ్ళిపోయినా అన్నాడంటే 2 అధ్యాయం 1 చదవండి. 1-2 వచ్చిన ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాని ఇలాగ ప్రార్థించాడు. హల్లెలూయా. నేను ఈ రోజు ఏం మెసేజ్ ఇవ్వాలని తెలుసా? ఒక దైవజనుడు నాతో మన రాత్రి ఒక మాట మాట్లాడాడు. కృంగిపోతున్నాను, అలసిపోతున్నాను, ఏంటి పరిస్థితి, పనులు జరుగుతున్నా, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి, ఎక్కడ ధనం అక్కడ లేవు, ఎక్కడి నుంచి రావట్లా, ఇవ్వాలని వాళ్ళు ఇవ్వట్లా, మందిరం పనులు ఆగిపోతున్నాయి, ఏంటి పాస్టమా తొందరపడి వేసేసామా, తొందరపడి తెచ్చేసామా, మనకు ఉన్నాయన్ని ఒలిసి అన్ని కూడా అక్కడ పెట్టాం, ఆయనదే ఎండి బంగారం ఆయనదే అని అన్ని కూడా మాలో ఉన్న ప్రతి ఒక్క రూపాయి కూడా లేకుండా, ఒంటి మీద ఒక చిన్న పోగు లేకుండా ప్రతిది కూడా ఒలిసి పెట్టి ఏం చేశారని తెచ్చిన తర్వాత మొన్న రాత్రి మాత్రము భీమర్ పెడుతూ నేను తప్పు చేసేనేమో, ఇప్పుడు కట్టకుండా తర్వాత కడితే బాగుండేదేమో అని కృంగిపోతున్న సమయంలో ఒక దైవజనుడు ఫోన్ చేసి, అయ్యా నీ దుఃఖాన్ని దేవుడు చూశాడు, నీ వేదన దేవుడు చూశాడు, ఎవరు ఇస్తారా ఎవరెవరో నువ్వు వాళ్ళ కోసం ఎదురు చూడొద్దు, నీవు నీ దైవజనులో ప్రార్థన చేయండి, ఏ దిక్కు నుంచి వస్తుందో తెలీదు, అద్భుతమైన మందిరాన్ని నువ్వు కట్టబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ద్వారాలు తెరుస్తాడు. ఒకే వ్యక్తి వచ్చి నేనే అన్ని కట్టిస్తానయ్యా, మీరు లేచి నిలబడి మీరు నుంచొని చూడండి, చూడు మొత్తం అంతా నేనే చూసుకుంటాను అంటారు. మీరు భయపడక పాస్టర్ గారని ఒక వాక్కుని చేయమని తెలుసా? మీరు బహుగా ఫలించుట నాకు ఇష్టము. ఆ వాక్యం చెప్పాలనుకున్నా ఇవాళ, కానీ దేవుడు అదంట్లా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఎందుకు తెలిసి మరలా ఇదే వాక్యం మీద ఎందుకు మాట్లాడతాడు తెలుసా? నీవు భారం కలిగి లేవు, ఆత్మల భారం కలిగి. హల్లెలూయా. సంఘం మీద భారం కలిగి లేవు. దైవజనుడు అంటే నమ్మకంగా లేవు. దైవజనం దైవజనుడు అంటే భయము లేదు. నేను ఒకటి అడుగుతున్నా, యువనానికి దైవజనుడు అంటే భయం ఉందా, భయం లేదా? లేదు. దేవుడు అంటే భయం ఉందా, భయం లేదా? భయము. నేను అడుగుతున్నాను, దైవజనుడు చెప్పినా నువ్వు చేస్తున్నావు, దైవజనుడు చెప్పినా నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే ఏం చెప్పాలి? చెప్పండి. బైబిల్ చదవమంటే చదవం, ప్రార్థన చేయమంటే చెయ్యం, ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. మాట్లాడుతున్న దేవుడు మీతో మనం ఏం చేస్తున్నాం తెలుసా? అపోస్తలుల 2వ అధ్యాయము 4వ వచనము 21వ వచనం. మన సొంత కార్యాలు మనం చూసుకుంటే మనం దేంట్లోకి వెళ్ళిపోతామో నెక్స్ట్ స్టెప్ లోకి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము, 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 21వ వచనం. త్వరగా 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని అని కామ పెట్టి యేసుక్రీస్తు కార్యములను చూడాలి. 4వ వచనం ఏమన్నాడు? మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా. నేను సొంత కార్యాలు చూడవద్దని నేను ఎగ్నెస్ట్ గా మీతో మాట్లాడతా. నీ సొంత కార్యం ఎంత ఇష్టంగా చూసుకున్నావో దేవుడి పని ఎంత ఇష్టంగా నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఈ పిలిపేది
ఎవరు ఏం చేస్తున్నాడు చెప్పాలా? తన సొంత కార్యాలు చూసుకొని నినివేకేంద్ర బాబు అంటే దర్శిష్కి దేవుడి కదా, అరే బాబు నువ్వు ప్రార్థన బాగా చేసే సంఘం కొరకు దేవుని మందిరకు సహకారంగా లేవు. దేవుని మందిరం పని చేసేటప్పుడు వచ్చి ఏదో ఒక పనిలో సహకారం ఉండు, ఏదో ఒక వస్తువు నీ వంతు నువ్వు సహాయం చేయి అని దావీదు చూడండి దినవృత్తాంతంలో ఆ ప్రజలకు చెప్తాడు. నెహెమీయా ఆ ప్రజలకు చెప్తాడు. ఆ ప్రజలని తన స్వకీయ సంపత్తుల నుంచి కొంత తెచ్చి సీయోనులో యెరూషలేములో మందిరం కట్టారు. ఆమె మీకు ఎంతమందికి భారం ఉంది ఇక్కడ మందిరం కడుతున్నామని? మీరు వేసే ఆ కానుకలు పెట్రోల్ ఖర్చు సరిపో, దేని సరిపో? ఎప్పుడో 5 సంవత్సరాలు ఇప్పించిన ఆ దాంట్లోనే ఉన్నా కానీ ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇంత కాపాడాడు. దేవుని మందిర విషయంలో నేను ఇంత సహాయం చేయాలా? నా సొంత కార్యాలు కదా ముందు నేను చూసుకునేది. దేవుడి పని అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, అక్కడ అనేక ఆత్మలు రక్షించాలని ఆశ కలిగి మనం ఉన్నామా? నా గుండెలు తరికిపోతున్నాయి తెలుసా? నీవు చేసిన పని ఏంటని ఆ నావికులు అడిగినప్పుడు ఈరోజు నిన్ను అడుగుతున్నా, నువ్వు చేసిన పని ఏంటి? ఆయన అయితే ఆత్మలు రక్షించాలని నేను ఎన్నుకుంటే, నీ పట్టణమంతా నీ ద్వారా రక్షించమని నేను ఎన్నుకుంటే, నువ్వు యెహోవా సన్నిధికి దూరం అయిపోయి దేవుని మందిరానికి ఆరాధనకు రాకుండా ఆదివారం మానేసి, శుక్రవారం ఇంటికాడ ఉండి ఆరాధన మానేసి, ప్రత్యేక ప్రార్థనలు మానేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావంటే నీవు నీ సొంత కార్యాలు చూసుకుంటున్నావా, దేవుని కార్యాలు చూస్తున్నావా? మాట్లాడుతున్నాడా దేవుడి ఈరోజు మీతో? దేవుని చిత్తం అంటే నీవు ఫలించట దేవుని చిత్తం అని దేవుని ఇష్టవాదని చెప్తాను. ఆమె ఎప్పుడు ఫలిస్తాం? ఎప్పుడైతే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతామో అప్పుడు మనం ఫలిస్తాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పనా, మందిరంలో ఒక్కోటి ఎందుకు వస్తుందో తెలుసా? నేను నా కొరకు ఏది కడతలా, నా కొరకు ఏ ఆశ లేవు, నా మినిస్ట్రీని హైక్ చేయాలను, లేకపోతే మనం జరిగే స్వస్థతలో టీవీలోకి 10,000 పోతే పోనీ అని ఆ స్వస్థలు ఒక్కసారి రిలీజ్ చేశానంటే ప్రవాహమైన వస్తారు సమాధానం దగ్గరికి. హల్లెలూయా. సచ్చిన వారిని సైతం దేవుడు లేపాడు. ఆమె కుంటి వారి దేవుడు నడిపి లేపాడు. ఎన్నో వందల మంది తాగుబోతులు మారిపోతున్నారు, సత్యమేదో తెలుసుకున్నారు. అవన్నీ 10,000 రూపాయలు కొని ఒక ఎపిసోడ్ ఇచ్చేసానంటే అడుగులెత్తుకుంటూ వస్తారు. అది కదా నాకు కావాల్సింది. ఏదో మనం పైకి లేవనెత్తకూడదు, నిన్నైనా నిన్ను లేవనెత్తండి, పైకి లేవనెత్తే దేవుడే. హల్లెలూయా. దేవుడే సహాయం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు యువనాకి ఎవరు సహాయం చేశారు? అక్కడ నావికులు సహాయం చేశారా? అక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా పెట్టారా? ఉన్నా సరిగ్గా నీళ్ళు పడేశారు. ఈరోజు నీవైనా నేనైనా మందిరం రాకపోతే ఏమో తెలుసా? నీ ఆత్మీయ జీవితం అంతా ఆ సముద్రమునగా లోకములు కలుసుకో. ఉదయకాలం మేము పొద్దున్న లేచి ఆ పనులన్నీ చేస్తుంటే మందిరం లేట్ అయిపోతుంది. భయంతో 5 గంటల కాంచి నీళ్ళన్ని సిద్ధపడి చేసి ఆ మందిర విషయం ఎన్నో ఆటంకాలు వేస్తున్నప్పుడు కాడ ప్రతి ఆటంకాలని కాడ దేవుడు తొలగించి అద్భుత రీతిలో వాటర్ దేవుడు దయచేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అది మనకి ఏ భారం ఉంది? చక్కగా తింగి తాగుతాయి. రేపు పోయి వచ్చేసి మనం మందిరం ఎవరు కట్టాలా? ఎవరు సహాయం చేయాలి? నేనే కష్టపడాలా, నేనే పైపు తెచ్చుకోవాలా, నేనే పంపులు తెచ్చుకోవాలా, నేనే దమ్ము తెచ్చుకోవాలా, నేనే నీళ్ళు పట్టుకోవాలా, నేనే టిఫిన్కి వెళ్ళాలా? సంఘం ఉండి ప్రయోజనం ఏమో? నేను అడుగుతున్నాను, మీకు మీరు ఉందైతే మీరు రండి, లేకపోతే ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ వంతు మీరు ఇవ్వగలిగితే సహాయం చేయండి, లేదా ఇచ్చే దాతలు లేవాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీ దగ్గర లేకపోతే, మీరు ఇవ్వలేకపోతే అంటారు ఎవరినోటి ఎవరు లేడు. ఎవరు సొంత ఖర్చులు మానేసుకున్నాం, ఎవరు సొంత ఖర్చులు మానేసుకున్నాం.
ఎవరికైనా సొంత కార్యాలు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దేవుని మందిరానికి 10,000 రూపాయలు కూడా మనం ఇవ్వలేకపోతున్నామంటే మనం ఇవ్వకున్నామో మనం అర్థం చేసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నాకు బాగోలేదు అనుకోండి, నేనేం చేస్తాను? ఖచ్చితంగా లేకపోయినా కానీ మనం ఏం చేద్దాం? అప్పుడు చేసి సొంత కార్యాలు అంటే నాకు లేని ఎలాగైతే భారం లేదో ఆత్మల భారం నీకుంటే నాకు ఈ వద్దు, నాకు అదే కావాలి నేను చెప్పనా? నిన్న బైబుల్ తీసుకుంటాకి వెళ్తాకి వెళ్ళినప్పుడు ఎందుకు ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది నాకు. ఎందుకు మనసు అనిపించింది. కానీ ఆ షాప్ దగ్గరికి వెళ్ళాను. ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ 100 రూపాయలు ఉంటే ఏదో వాళ్ళన్న పని వస్తుంది లేకపోతే జాయింట్ ఎక్విప్మెంట్ వస్తాయని తినకుండా వచ్చేసాను. ఈరోజు నీ అలవాట్లు మారగా దీంట్లో వేసేదంటే ఒక ప్యాకెట్ ఖరీదేస్తున్నాం, ఒక సిగరెట్ ఖరీదేస్తున్నాం. రోజంతా వారమంతా నువ్వు చేసే నిజంగా నువ్వు దేవుడు ప్రేమ ఉంటే ధారాళంగా ఇస్తున్న నీవు ఎవరిస్తున్న ధారాళంగా నీకు దేవుడు ధారాళంగా ఇస్తాను. నువ్వు వాటికి ఇట్లకి వేసే ఒక సిగరెట్ వేసే ఖరీదు దాంట్లో నువ్వు వెయ్యు. హల్లెలూయా. అడుగుతున్నా ఈరోజు ఎంతమందికి దేవుడు కొరకు ఆత్మను రక్షించాలనే భారం ఉంది. ఉంటాను ఎవరికి కాడ లైవ్ లో చూస్తున్న వాళ్ళ కాడ లేదు, మీకనే కాదు లైవ్ లో చూస్తున్న వాళ్ళ కాడ లేదు. ఈ యవన గారు ఎలాగైతే గాఢ నిద్రపోయాడో వాళ్ళు వచ్చి ఎలాగైతే నిద్రలేపుతున్నారో అలాగే మీరు ఆదివారం వచ్చి చెప్పినప్పుడు మాత్రం ఆ గంట మాత్రమే చెయ్యాలనుకుంటావు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా నిద్రపోతున్నాయి, మరలా సోమరిపోతున్నాయి. హల్లెలూయా. అంటున్నాను బిడ్డలారా, ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుని కొరకు బతికితే రోషంగా బతకండి. దేవుని కొరకు నువ్వు మనం చెప్పే నేను శుక్రవారం నువ్వు బ్రతికినా చచ్చిపోయిన తర్వాత కూడా దేవుని నామం మహిమపరచాలన్నా ఏం చేయాలా? నువ్వు చనిపోయినా బ్రతికినా ఉన్న మాట దాంట్లోనే పిలుపులో ఉంటుంది 18వ వచనంలో, నా బ్రతుకు మూలంగానైనా సరే సావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినవి. ఆమె ఏమైందంట? ఇప్పుడు యువనా శరీరమందు దేవుడు ఘనపరచబడుతున్నాడా అవమానపరచబడుతున్నాడా? చెప్పాలా? మరి నీ శరీరమందు దేవుడు ఘనపరచబడుతున్నాడా అవమానపరచబడుతున్నాడా? అడుగుతున్నా. నువ్వు బ్రతికినా చనిపోయినా క్రీస్తు నీ శరీరమందు ఘనపరచ. ఎందుకు తెలుసా? నీ ద్వారా కొన్ని నువ్వు పట్టణం ఏమవ్వాలా? నువ్వు ఎవరు రావట్లేదా? నీ ఉండు పట్టణం అంతా ఏసే మందిని నడిపించే ప్రభుత్వం ప్రార్థించు. ఈ సమతానగర పట్టణం అంతా మా ప్రాంతంలో నడిపించే ప్రభుత్వం ప్రార్థించు. ఈ బొమ్మరెడ్డి వారి మీద మా ప్రాంతాన్ని నడిపించమని ప్రార్థించు. మనకి భీమారం అయితే భీమారం, బోల్సరాజు గారు బోల్సరాజు గారిని, వరాపట్నం అయితే వరాపట్నం, విజయవాడ అయితే విజయవాడ, అంగుళూరు అయితే అంగుళూరు. నేను ఇప్పుడు ఇక్కడ ప్రార్థించే సంధిగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆమె నువ్వు వెళ్ళలేకపోయినా ఆ పట్టణం గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ కోరిక దేవుడు అసలు మనకు లేదే. మనం ఎలా ఉన్నామంట? గాఢ నిద్ర. ఎలా ఉన్నా? గాఢ నిద్ర. ఓ నిద్రపోతాను ఈ రోజు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఓ నిద్రపోతా. చెప్పమ్మా, నిద్రపోతున్నామా చురుకున్నామా? 3 గంటల కోసం ప్రార్థన చేస్తాం, ఒక చేయొద్దండి. మరి మనం ఎవరు ఇంకా ఆత్మ ఎక్కడ రక్షించబడతాయి? ఇది మీకు తెలుసు. ఈ పరిచయం ఎంత భారంగా జరుగుతుంది, ఎంత భారంగా మనకి ఇక్కడ ఎద్దులు ఎన్ని మనం కట్టుకుంటాం మీ అందరికీ తెలుసు. ఆ భారం వేస్తున్నాం మీ మీద ఏమి కాదు తెలుసు. అంతేనా? ఆ భారం ఎవరి మీద మీ మీద వేస్తే అప్పుడు మీకు తెలిసి వస్తాయి. మనకి మీకు ఏట్లేదు కాబట్టి మీకేమి తెలియదు. హల్లెలూయా.
ఇప్పుడు మీ రూమ్ అతికారిపోతే నువ్వు ఏమంటాడు? మమ్మల్ని ఏమంటాడు? మీరు వెళ్ళి ఖాళీ చేస్తే ఒకటి ఖాళీ దొరుకుతుంది, ఇది తీసేస్తే అది మా భాగ్యం. దయచేసి మీకు చెప్తున్నాను, సొంత కార్యాలు ఎంతైతే మొక్కు చూపుతున్నారు, దేవుని కార్యాలకు అంతే మొక్కువ చూపుతుంది. ఆమె చూడండి, నేను ముందు చెప్పే సందర్భం తెలుసా, నువ్వు నువ్వు చేసిన పని ఏంటి అని ఎందుకు అనుకున్నా తెలుసా? ఈరోజు నువ్వు అలాగే ఉన్నావు. యువనాలాగా చెప్పిన మాట అనకుండా, ఉండమన్న అనకుండా, వెళ్ళకూడదనగా వెళ్తూ నీ జీవితాన్ని నువ్వు నాశనము అలా చేసుకోవడం వల్ల ఆయన ఏమన్నారంటే, దేవుడు యెహోవా సన్నిధిలో ఉండమంటే, యెహోవా సన్నిధిలో ఉండకపోవడం వల్ల యువనాకి ఏం జరిగిందో చూడండి. 2:32 వచ్చినాను, 2:32 వచ్చినాను, ముగిస్తాను. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాని ఇలాగు ప్రార్థించెను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాని ఇలాగు ప్రార్థించెను. మత్స్యము అనగా కంపు. కడుపులో ఏముంటుంది చెప్పండి? మత్స్య కడుపు చెప్పనమ్మా. చేపలు ఏముంటుంది చెప్పండి? 2 రోజులు పోసేసి ఇంట్లో పెడతా, వాసన ఉంటాయండి, సెంటిస్మెల్ వస్తుంది అమ్మా. ఎక్కడ ఇంట్లో ఉంటాం అసలు. అంటే యవనాన్ని బాధ పెట్టాలని దేవునికి ఏమైనా కోపమా? లేదు. ఎందుకు నువ్వు బాధ పెడుతున్నాడంటే, ఏదో ఒక విధంగా అయినా సరే నేను ఎక్కడ నడిపించాలని, నినివేకి నడిపిస్తాకి యెహోవా సన్నిధిలో ఉండాలని ఎక్కడ పెట్టాడు? ఈరోజు నువ్వు కూడా ఎందుకు నీకు అనారోగ్యం వచ్చిందో తెలుసా? ఎక్కడో నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ఎందుకు నీ ఇంట్లో కష్టాలు వస్తున్నాయి తెలుసా? ఎందుకు నీ ఇంట్లో నీ భర్తని మాటట్లేదు తెలుసా? ఎందుకు నీ పిల్లల్ని మాటట్లేదు తెలుసా? నువ్వెక్కడో దేవునికి ఈ విధంగా సరే నువ్వు మందిరంలోకి వస్తావని దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అది లేకపోతే మనం రామే. ఇప్పుడు ఈ యువనా కనుక చాప కడుపులోకి వెళ్ళకపోతే దేవుని మాట వినవాడు అంటావా? చూడండి, అక్కడ ఉంటుంది ఒక మాట, చదవండి అదే మాట. నేను ఉపద్రవంలో నుండి ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. హల్లెలూయా. అంటే నువ్వు ఒకవేళ తెలుసు తెలియక ఆదివారం చర్చ మానేస్తూ, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ, దేవుని సేవకు నమ్మకం ఉండకుండా ఈ రోజు ఒకవేళ ఇష్టానుసారంగా తిరుగుతూ నువ్వు మందిరంలో ఉండకుండా ఉన్న నీవు మరలా ఉపద్రవంలో నుండి నువ్వు దేవుడు మొదలుపెడితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు క్షమించే దేవుడు. ఆమేన్. ఎవరు? మన దేవుడు క్షమించే దేవుడు. నాకు ఇది ప్రార్థన చేసి అద్భుతం అనిపించింది. ఈ 4 అధ్యాయాలు చదవండి. యువన సొంత కార్యాలు చేసుకోవటం వల్ల, సొంత పనులు చేసుకోవటం వల్ల ఉపద్రవంలోకి వెళ్ళిపోయాడు. అదే మాటిని ప్రయాణమయ్యే ఎక్కడికి వెళ్ళారు? 3వ అధ్యాయం చదివితే, నినివే పట్టణం వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోళ్ళు పట్ల కట్టుకుని. ఆమేన్. ఏం చేశాడు? ఉపవాసం ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు వరకు మందిరం అంటే భారం లేకుండా దేవుని పనికి నిర్లక్ష్యం చేస్తూ, దేవునికి ఇచ్చే విషయం నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సేవకు సహకారం ఉండకుండా ఒకవేళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే, ఈ రోజు నేను ఉపవాసం నుండి, అయ్యా మా దైవజనుల మందిర విషయంలో కార్యం జరిగించు, మా దైవజను బలంగా మీరు వాడుకోండి, మా దైవజను కుటుంబాన్ని దీవించడయ్యా, ఆశ్రదకరంగా మార్చిన ఆయన, ఆత్మతో నింపడ ప్రభా, భారభరితమైన పరిచయం జరుగుతుందయ్యా, ఎవరు సహకారం లేనప్పటికీ ఆయన రోషం కలిగి దయచేసిన దైవజనుడయ్యా అని ఏం చేయాలి? మీరు ఉపవాసం ఉండి ఇక్కడే అంటారు. ఇంటికి తర్వాత మరలా మదీనా బిర్యానీకి వెళ్తాం. నేను వెళ్ళిపోతా 2 ప్యాకెట్లు కొనేసుకొని చికెన్ ఫ్రై దాంట్లో వేసుకొని ఇంటికి వెళ్ళి బొయ్యిలన్నీ నోలి
ఫోన్ చేస్తే పక్కన సైలెంట్ పెట్టి వాళ్ళ సీఎంలు కదా మనం, సీఎంలు మనం. హల్లెలూయా. నేను మీకు ఫోన్ చేస్తే చెప్పాను కానీ మీరు ఫోన్ చేస్తే మళ్ళీ నేను ఫోన్ చేసిన వరకు మీకు నచ్చదు కాదు. అర్థం కదండి. నేను చెప్పాను. హల్లెలూయా. ఒక ఆయన ఫోన్ చేస్తే చెప్ప వందనాలు ఎగరగలడు. ఒక ఆయన అయితే ఒక ఆమె ఇంకా దాకా మరి ఏం నేర్చుకున్నా నాకు అర్థం కాదు. హల్లెలూయా. అది మారు మనసు వచ్చింది కాక. ఆమేన్. ప్రియమైన దైవం ముగిస్తున్నాను. చాలా వాక్యం ఉంది కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా పశ్చాత్తాపడదాం. ఇప్పటికైనా పశ్చాత్తాపడతాం. దేనికో తెలుసా? నా పట్టణం కొరకు నేను ప్రార్థన చేయలేకపోయాను, నా సంఘంలో తప్పిపోయిన ఆత్మల కొరకు నేను ప్రార్థన చేయలేకపోయాను, దేవుని పని విషయంలో నమ్మకంగా లేకుండా, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకం లేకుండా నా సొంత కార్యాలు చేసుకుంటూ దేవుని పని అశ్రద్ధగా నేను చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువని పశ్చాత్తాపడతాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు. ఆయన క్షమించకుండా దేవుడు అయితే కానీ కాదు. చూడండి, యువన మొదట అలా చేసిన తర్వాత అద్భుతమైన జీవితం జీవించాడు. ఆమె కొన్ని లక్షల ఆత్మలు రక్షించి ఆయన రక్షించినట్టు ఈ బైబిల్ గ్రంథంలోకి ఎవ్వరు కాడ రక్షించనే. నీవు నీ పరిస్థితి నువ్వు ఎలా ఉన్నావు? దావీదులాగా మందిరం ఎగ్గొట్టేలాగా వెళ్ళవలసిన సిద్ధానికి వెళ్లకుండా చేయడానికి పని చేసుకుంటూ ఉన్నావా? దేవుని మందిరానికి రాకుండా కాలక్షేపం చేసి ఇంట్లో గడిపి ఉండవన్నావు. నేను అడుగుతున్నాను, ఈ 5 నెలల్లో నువ్వు ఒక్కదొరక మానలేదయ్యా అన్నవారికి లేనే. రేపు పొద్దున రాకడ వచ్చేస్తుంది. ఆయన అతి సమీపంలో దగ్గరగా ఉన్నాడు. రాజ్యాల మీద యుద్ధాలు వచ్చేసినాయి. ఇంకా నెక్స్ట్ రాకడే. ఆ రాకడితో తెలుసా నువ్వు సంపూర్ణంగా మారుతానని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దావీదు ఒక్కరోజు చేస్తేనే సన్నిధిని కోల్పోయాడు. నీవు సన్నిధిని కోల్పోతే ఏం కోల్పోతావు? నీతో మాట్లాడాను. ఆమేన్. నేను అడుగుతున్నాను, దావీదు కోల్పోయినది కోల్పోతావా? యువన కోల్పోయినది కోల్పోయి నిర్లక్ష్యంగా ఆత్మభావం లేక నిర్లక్ష్యంగా ఉంటావా? లేకపోతే నడుమొంగిన స్త్రీ 38 సంవత్సరాలు నడుమొంగిన స్త్రీ ప్రార్థించిందంట సంఘంలోకి వెళ్ళి, అలాగా ప్రార్థించేటట్టుగానే ఉంటావా అనేది నీకే నేను వదిలేస్తాను. హల్లెలూయా. నువ్వు నిజంగా నడుమొంగిన స్త్రీలాగా నేను ఉంటాను అయ్యానంటే నువ్వు లేచి నిలబడి, అయ్యా మరలా నేను మొదటి స్థితిలోకి నేను వెళ్తాను ప్రభా, మొదటి ప్రేమ నేను పొందుకుంటానని నువ్వు లేచి నిలబడి గుండె మీద చేసుకుని కుడి చేసుకొని ప్రార్థన చేసుకుని థ్యాంక్యులా. హల్లెలూయా. 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 అందరు లేచి నిలబడతాం. లేచి నిలబడతాం. ఎలా ఉన్నావు? యోనాలాగా చెప్పిన పని చేయకుండా దేవుని నశించిపోయిన ఆత్మ రక్షించమంటే నీ సొంత ఇష్టాల కోసం, సొంత ఆలోచనలు, సొంత కార్యాల కోసం దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నావా బిడ్డ? నిర్లక్ష్యంగా నువ్వు ఉంటే ఇదిగో చూడు, దేవుడైతే నిన్ను విడిచిపెట్టడు. కానీ ఏమైనా ఉపద్రవంలోకి వెళ్ళిపోయాడు, పాతాల గర్భంలోకి వెళ్ళిపోయాడు, కష్టాలు తెచ్చుకున్నాడు. ఒకవేళ నువ్వు కష్టాలు తెచ్చుకొని బిడ్డగా నువ్వు ఉండొద్దు. దేవుని వైపు చూడు, దేవునితో మాట్లాడు. అయ్యా నిజమే, నాకు భారం లేదు ప్రభా, నాకు భారం లేదు. నా పరిశుద్ధాత్మదేవా తండ్రి ప్రభావం భారముంగా ఇచ్చినప్పుడు తండ్రి మరి ఎవరైనా సొంత కార్యాల కోసం ఆత్మ పట్ల భారము లేకున్నప్పుడు నిలువే వారు నివసిస్తున్నారని వారి దగ్గరికి వెళ్ళకుండా దర్శించి వెళ్ళాలని ఆశపడ్డాను అతను మన యోనాన్ని ఏ విధంగా తిరిగి రప్పించామన్న ప్రభావం, ఆ విధంగా నా ప్రభుత్వం ప్రతి బిడ్డను కూడా నా ప్రభావం
అయా తిరిగి మరలా నా ప్రభునైనా సన్నిధికి రప్పించండి నా ప్రభునైనా. ఆత్మ పట్ల భారాన్ని దయచేయండి నా ప్రభునైనా. సంఘం పట్ల భారాన్ని దయచేయండి నా ప్రభునైనా. పరిశుద్ధాత్మదేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకున్న గొప్పదేవానికి సహాయం చేయండి నా ప్రభునైనా. అయా తండ్రి నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభా. అయా సొంత కార్యాల కోసం ఆశపడి పరిగెట్టడం కాదు నా ప్రభునైనా. మరి నెహెమ్యాలాగా నా ప్రభునైనా యెరూషలేము వాళ్ళు కూలిపోయినప్పుడు నెహెమ్యా ఏ విధంగా అంటే ప్రభా మనం చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి ప్రభునైనా ప్రాకారం కట్టాలని ఆశపడ్డాడు నా ప్రభా. అయా తండ్రి అదే విధంగా ప్రభు పెట్టబడిన ప్రభునైనా. అయా నీ మందిర పనులు పాల్గొనడానికి కృపలు దయచేస్తాయా. అయా సమస్త మనవి సమకూర్చండి నా ప్రభునైనా. అయా తండ్రి వాళ్ళు నా ప్రభు యోనాలాగుండా కూడా నా ప్రభా ఇదిగో నా ప్రభునైనా సన్నిధిలో ముందుపోయి నడుముంగమని ఏ విధంగా అయితే నేను అంటి పెట్టుకుని ఉంది నా ప్రభా. ఆ విధంగా నా ప్రభు నీకు నమ్మకంగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పశ్చాత్తాపడతాం. యోనా పశ్చాత్తాపడ్డాడు. లైవ్ లో చూస్తున్న బిడ్డలు కూడా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ యెహోవా సన్నిధిలో ఉండకుండా ఆదివారం మందిరం విడిచిపెట్టి నీ సొంత కార్యాలు చేసుకుంటున్నావేమో, ఆదివారం మందిరం ఉండవలసిన నీవు, పాటలు పాడవలసిన నీవు, ఆరాధన చేయవలసిన నీవు, ప్రార్థించవలసిన నీవు, దేవుని మందిరం పరిచయం చేయవలసిన నీవు, నీ సొంత కార్యాల కోసము దేవుని మందిరం విడిచిపెట్టి తిరుగుతున్నావేమో, ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా ప్రార్థన చేసుకోండి. అయ్యా నిజమే, నేను దేవుని సన్నిధి విడిచిపెట్టి తిరుగుతున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవుని మందిరం ఉండవలసిన నేను అయ్యా తరిశిక్షకి వెళ్ళిపోతున్నట్టు, అయ్యా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. అయ్యా నా మీద నువ్వు ఎంతగానో భారం ఉండను ఆయన, నా మీద నువ్వు ఎంతగానో నేను ఆశ కలిగి ఉన్నానైనా, నా ఆశను తీర్చు ప్రభా అని అంటే దేవుడు నీ ఆశను తీర్చను, నేను నా సొంత కార్యాలు చేసుకుంటానని ఒకవేళ పారిపోతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు వచ్చారు? కుంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చారు. హాస్పిటల్ ఒంటరిగా పడుకున్నప్పుడు నీ దగ్గరికి ఎవరు వచ్చారు? నీకు వ్యాధి వచ్చినప్పుడు నీ దగ్గర ఎవరు ఉన్నారు? ఎందుకు నిన్ను కాపాడాడో తెలుసా? నీ ద్వారా నువ్వున్న వీధిని కాపాడాలా, నీ ద్వారా నువ్వున్న పట్టణాన్ని కాపాడాలా, నీ ద్వారా నశించిపోయిన ఆత్మల్ని రక్షించాలని బ్రతికొచ్చితే నువ్వు ఇక్కడ ఉంటున్నావు. సన్నిధి మానేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఉపద్రవంలో వెళ్ళిపోతావు, జాగ్రత్త. మంచి కడుపులోకి వెళ్ళి ఆ బాధను తెచ్చుకునే వ్యక్తిగా ఉండకుండా, పాతాల గడప మొరపెట్టకుండా ఆయన మాటిని, ఆయన భయభక్తుల నుండి ఆయనకి ఇష్టమైన బిడ్డగా మారుతావా? ఈ రోజైనా దావీదు తను చేసిన తప్పుడు మరలా ఒప్పుకున్నాడు, యోనా తను చేసిన తప్పుడు మరలా ఒప్పుకున్నాడు, మరలా ఇదిగో దేవుని వైపు తిరిగాడు, కొన్ని లక్షల మందిని రక్షించగలిగాడు, దావీదు తన రాజ్యాన్ని మరలా కట్టుకోగలిగాడు. నువ్వు కూడా నీ తప్పును ఒప్పుకొని నిజమే ప్రభా, ఒకప్పుడు ప్రేమ, ఒకప్పుడు ఆత్మ భారము, ఒకప్పుడు నేను నీతో సావాసం అన్ని కూడా నాలో నుంచి దూరం అయిపోయింది ప్రభా, నాకు మరలా నాకు దయచే. కష్టములు, నష్టములు, వేదనలు, కష్టములు నష్టములు నా తోడున్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత, అడుగులు నష్టములు నా తోడున్నావు, వేదనలు ఆ వేదనలు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, ఎదిగిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడు, ఎదిగిన వారికి దొరికేవాడు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు ప్రభా. నిజమే, నీ సన్నిధిలో నేను ఉండకుండా ప్రభా అనేక మాటలు పారిపోతున్నానయ్యా. అయ్యా నువ్వు నా మీద చాలా భారం పెట్టావయ్యా,
ఆత్మ రక్షించాలన్నది నీ చిత్తము నాయన. ప్రభా అది నేను చేయలేకపోతున్నాను ప్రభా. అయ్యా నీ రాజ్యాన్ని నీతిని మొదలెదకుండా ప్రభా ఈ లోకమైన కార్యాల్లో నేను మునిగిపోతున్నాను ప్రభని దేవుడి దగ్గర నిన్ను పశ్చాత్తాపడు. దేవుడి దగ్గర నిన్ను హృదయాన్ని కుమ్మరించు. ఆ దేవుడిని క్షమించడానికి పక్కన నిలబడి ఉన్నాడు ఆయన. తండ్రి నీకు వందనాలు దేవా. ఎంతమంది బిడ్డలతో ప్రభుత్వం మాట్లాడే నాకైతే తెలియదు ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించి ఈ రోజు నుంచి రోషం కలిగి పశ్చాత్తాపడి అయా ఇదిగో ఉపవాసం ఉండి అయా ఇదిగో నేను ఏ సమయమందిరములో అనేక ఆత్మలు చేర్చాలి, దైవజన రోజులు బలపరంగా వాడబడాలని, దేవుని మందిరం విషయంలో సాకారంగా నిలబడాలని మనసుని మీరు వారికి మీరు కలిగించారు. మీరు నమ్ముతూ ప్రభా దీన్ని బట్టి సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని అదే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరికీ దేవుడు దీవించును గాక. అందరికీ ఒక నిమిషం కూర్చుందాం. Thank you.